హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్మీడియట్ సిలబస్ చేంజ్ అయ్యింది. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సెట్స్. సో డెఫినేషన్ చూడండి. అ సెట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ కన్సిడర్డ్ యాజ్ అ హోల్. అంటే ఒక వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి ఉంచితే దాన్ని సెట్ కింద రాయొచ్చు. సో చూడండి, సెట్లోని ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ అంటారు. ద ఆబ్జెక్ట్స్ ఇన్ అ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్. అ సెట్ ఈజ్ యూజువలీ రిటన్ యూజింగ్ కర్లీ బ్రాకెట్స్ విత్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామర్స్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ A = 1, 2, 3, 4. ఇదొక సెట్. సో సెట్ని ఎలా రాయొచ్చు అని చెప్పాం, బ్రాకెట్స్లోన సెపరేటెడ్ విత్ కామర్స్. ఇది ఒక సెట్. సెట్లోని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ అందులో ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ అవ్వకూడదు. ఇట్ మే బీ నెంబర్స్ ఆర్ ఆల్ఫబెట్స్ ఆర్ ఎనీథింగ్ రిపీట్ అవ్వకూడదు. సో A = 1, 2, 3. దీన్ని మనం 3, 2, 1గా రాసినా ప్రాబ్లం లేదు. ఆర్డర్ ఎలాగైనా ఉండొచ్చు సెట్లోని, కానీ నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు. సో చూడండి, 1, 1, 2, 3 ఇది రాంగ్. దీన్ని మనం 1, 2 టైమ్స్ రిపీట్ అయినా మనం సెట్లో 1 టైమే రాస్తాం, ఎందుకంటే అక్కడ రిపిటేషన్ ఉండదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి అవి? 1, 3, 5, 7, 9. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఇండియా కూడా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లాంటిదే కాబట్టి సెట్లా రాయొచ్చు. వవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్, వవల్స్ ఎన్ని? A, E, I, O, U. దీన్ని ఒక సెట్లా రాయొచ్చు. వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, అది కూడా సెట్లా రాయొచ్చు. ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. సో ఇందులోని మన సెట్ అనేది డినోట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. ఏదైనా పర్లేదు, కానీ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని డినోట్ చేయడానికి స్మాల్ లెటర్స్ యూస్ చేస్తాం. సో ఇందులో చూడండి, సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ని Nతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ N. సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ని Z. సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ Q. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ R. సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ Z+. సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ Q+. సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ R+. సెట్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం 2 మెథడ్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ అ సెట్. 2 మెథడ్స్ ఉన్నాయి సెట్ని రిప్రజెంట్ చేయడానికి. ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ని లిస్ట్ ఫామ్ ఆర్ ట్యాబ్లర్ ఫామ్ అని కూడా అంటాం. ఇప్పుడు రోస్టర్ ఫామ్ అనేది చూడండి, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అ సెట్ ఆర్ లిస్టెడ్. ద ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ బ్రేసెస్. సో ఎగ్జాంపుల్ చూడండి, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ 7. పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ 7 అంటే ఏమేమి వస్తాయి? 2, 4, 6. సో పాజిటివ్ ఇంటీజర్స్ని మనం Z+తో ఇండికేట్ చేస్తాం, అదే డినోట్ చేస్తాం. కాబట్టి లెస్ దెన్ 7 పాజిటివ్ ఇంటీజర్స్ని సెట్లా రాస్తాం, బ్రేసెస్లోని కామాస్తో డివైడ్ చేస్తూ. 2, 4, 6. సెట్ బిల్డర్ ఫామ్, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అ సెట్ possess a single common property which is not possessed by any element outside the set. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సింగిల్ కామన్ ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని బయట ఎలిమెంట్స్ ఏవి పొసెస్ చేయలేవు. సో A, E, I, O, U. V వవల్స్ అంటే V కాబట్టి క్యాపిటల్ V తీసుకున్నాం. X such that X is a vowel in English alphabet. And A, E, I, O, U అన్నీ వవల్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో. సో X is 2 అనేది మనం ఇక్కడ such that అని చెప్తాం. X such that X is a vowel in English alphabet. Thank you for watching.